అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఈ కార్యక్రమంలో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇంతకుముందు ఎన్నో భాగాల్లో ఎన్నో తెలుసుకున్నాం. అంటే ఈ మన చేతిలో మన అదృష్టంలో ఒక ఆస్ట్రాలజీ కాక వేరే రకరకాల వీడియోలు పెడుతుంటాను నేను. ఈ చేతి రేఖలే కాకుండా ఇవన్నీ అంటే మొదటి నుంచి ఎప్పటి నుంచో తెలిసింది. ఇది చిన్నప్పటి నుంచే నాకు అలవాటు ఉన్నది. ఇది కాక ఇది ఒక్కటే కాక వేరే రకరకాల దేవాలయాలకు ఎక్కడికి వెళ్ళినా దేవాలయాలవి లేదా ఎక్కడ అందమైన ప్లేసులు లొకేషన్లు ఏవి ఇష్టపడితే అవే పెడుతుంటాను. అయితే ఈ యూట్యూబ్ ద్వారా మనకి ఏవి వచ్చినవి లేవు, మనం పెట్టడం కూడా అవి మనకు తెలియదు కాబట్టి చాలా పెడుతుంటాను. మీరు చూసిన వాళ్ళు ఏవి చూస్తే అవి చూసుకోవచ్చు, ఏవి ఇష్టపడితే అవి చూస్తుంటారు కొంతమంది. ఆ విధంగా ఇప్పుడు విద్యరేఖ గురించి తెలుసుకుందాం. ఈ రెండేళ్ళ మధ్యలో ఒక రేఖ ఉంటుందండి. ఇది విద్యరేఖ అంటారు. ఈ రేఖ ఉన్న వాళ్ళకి ఎంతవరకైనా చదువుతారు. ఎక్కడ మధ్యలో అడ్డు గీతలు కానీ ఏవి లేకుంటుండి ఈ మీదకి కానీ గీతలు దీని మీదనే లేకపోతే దీని మీద ఒక త్రిభుజం ఉన్నాయి. ఆ చదువుకి ఇంకా తిరిగి ఉండదు, ఎక్కడ పోదు. బిఏ బీకామ్ ఐఏఎస్ ఎక్కడి వరకైనా చదువుతారనమాట. దానికి ఈ భాగం రాహు ఉంటుంది. ఈ రాహు గ్రహం కూడా సహకరించాలి. సహకరించినప్పుడు ఇంకా అతను తిరిగి ఉండదు అనమాట. ఎంత చదువైనా తిరిగి ఉండదు. అందరికీ నమస్కారం. ఉంటాను.